తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ జాతర కొనసాగుతుంది. బోనాల మహోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బోనాలు, తొట్టెల, పలహారం బండ్ల ఊరేగింపు కొనసాగుతుంది. రేపు రంగం, పోతురాజుల గావు, అంబారిపై అమ్మవారి ఊరేగింపు ఉండడంతో ఉత్సవ కమిటీ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారిని త్వరగా దర్శనం చేయించి పంపించగలరు. బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ధర్మకర్తలు సురుడి కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రెండు 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటిని మహంకాళి పోలీస్ స్టేషన్లోని ప్రత్యేక కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా బయోమొబైల్ టాయిలెట్స్, ఇక మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారిని ప్రతి ఇంటి నుంచి కూడా విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారి బోరాన్ని అలంకరించుకొని సకుటుంబంగా అమ్మవారికి సమర్పించుకునేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయం మన హిందూ సమాజంలో హైదరాబాద్ నగరంలో ఉంది. ఈ రోజు మేము కూడా మా ఇంటి నుంచి బోనాన్ని అలంకరించుకొని సికింద్రాబాద్ ప్రజల తరఫున, హైదరాబాద్ తెలంగాణ ప్రజల తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున అమ్మవారికి బోనాన్ని సమర్పించుకోవడం జరిగింది. గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, విష జ్వరాలు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆ రోజు బోనాన్ని సమర్పించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఆ యొక్క విష రోగాల నుంచి బయటపడడం జరిగింది. ఇప్పుడు కూడా మన ప్రజలకు, మన దేశానికి ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మన దేశము పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ప్రపంచంలోనే ఒక అద్భుతంగా మనం అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. హైదరాబాద్ నగరంలో 1805లో పెద్ద ఎత్తున కలరా వచ్చి వేలాది మంది చనిపోతా ఉంటే సూరటి అప్పయ్య ముదిరాజ్ ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చి మొట్టమొదటిగా చెక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి అమ్మగారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకొని హైదరాబాద్ ప్రజానికాన్ని కాపాడమని చెప్పి వేడుకున్నటువంటి మానవుడు. వాళ్ళ 7వ తరం ఈరోజు ఈ బోనాల ఉత్సవానికి వాళ్ళు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. గొప్పగా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి అభినందన తెలియజేస్తూ హైదరాబాద్ నగరంలో గోల్కొండలో మొదలైనటువంటి బోనం చివరికి లాల్ దర్వాజా బోనంతో ఎండ్ అవుతుంది. ఈ బోనాల పరంపర మన సంస్కృతి సాంప్రదాయం, మన విశ్వాసం కుటుంబమే కాకుండా ప్రతి ఇల్లు కూడా అమ్మవారికి బోనం సమర్పించి పిల్ల జల్ల అందరూ చల్లగా ఉండాలని, మంచి వర్షాలతో, పాడి పంటలతో మా ప్రజలు సుఖంగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి వారిని వేడుకోవడం జరిగింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ జాతర కొనసాగుతుంది. బోనాల మహోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బోనాలు, తొట్టెల, పలహారం బండ్లకు ఊరేగింపు కొనసాగుతుంది. రేపు రంగం, పోతురాజుల గావు, అంబారిపై అమ్మవారి ఊరేగింపు ఉండడంతో ఉత్సవ కమిటీ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ధర్మకర్తలు సురుడి కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. జగదంబా మాతా కీ జై.
గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు మనవి, భక్తులు అధిక 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటిని మహంకాళి పోలీస్ స్టేషన్లోని ప్రత్యేక కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా బయోమొబైల్ టాయిలెట్స్, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారిని గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు మనవి, భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. జగదంబా మాతా కీ జై. గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు మనవి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ జాతర కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, బోనాల మహోత్సవాల భాగంగా సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి ఆలయం సర్వంగా సుందరంగా ముస్తాబైంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ చక్రి, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు అమ్మవారి యొక్క జాతర కొనసాగనుంది. ఇవాళ పూర్తి స్థాయిలో ఉదయం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి భోజన అమ్మవారికి పరమ పవిత్రంగా నియమనిష్టలతో ఇంటి నుంచి తీసుకువచ్చినటువంటి బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. భక్తులు వేలాది సంఖ్యలో కూడా బంగారు బోనాలని, అదేవిధంగా వారి సాంప్రదాయాలను కూడా గౌరవిస్తూ మహిళలు సాంప్రదాయమైనటువంటి వస్త్రాలను అలంకరించి, అదేవిధంగా శివసత్తుల పూనకాలతో, పోతరాజుల విన్యాసంతో, డప్పు సప్పులతో, ఒగ్గుడోలు మూతలతో ఉజ్జయిని మహంకాళి ఆలయం మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. లక్షలాది మంది అమ్మవారిని ఈ 2 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుంటారు. వారి మనసులో ఉన్నటువంటి కోరికలను కూడా అమ్మవారిని కోరుకునేటటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దాదాపు 200 ఏళ్ల నాటి ఈ ఆలయానికి విస్తృతమైనటువంటి చరిత్ర ఉంది. పూర్తి స్థాయిలో కూడా అమ్మవారికి ఘటం కుండలు, గావు బిల్లలు, అదేవిధంగా తొట్టెల ఊరేగింపులు, బోనాలతో అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు భక్తులపై ఉండాలంటూ కూడా వారి మనసులో ఉన్నటువంటి కోరికలను కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఉజ్జయిని మహంకాళి ఆలయం అంటేనే అటు లష్కర్ బోనాలుగా ఒక ప్రసిద్ధి ఉంటుంది. మన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలతో పాటుగానే రాష్ట్ర నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చేటటువంటి, ఇప్పటికే వేలాది సంఖ్యలో కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు పూర్తి స్థాయిలో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా వేలాది సంఖ్యలో కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, అమ్మవారిని దర్శించుకునేందుకు, అమ్మవారికి సమర్పించేందుకు జోగినీలు పెద్ద ఎత్తున ఒగ్గుడోలు మోతలతో, శివసత్తుల పూనకాలతో, పోతరాజుల విన్యాసాలతో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి బోనాన్ని సమర్పించేందుకు ఆలయ పరిసరాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎటువంటి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. దాదాపు ఈ 2 రోజుల పాటు 2500 మంది పోలీసు బందోబస్తు నడుమ ఈ యొక్క జాతర కొనసాగనుంది. ఈ బోనాల పండుగ అంటేనే హైదరాబాద్ లష్కర్ బోనాలు అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి బోనాలు. ఆ లష్కర్ ప్రధానంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్ లో వెలవడానికి కూడా ప్రత్యేకించి ఒక చరిత్ర ఉంది. జంట నగరాల్లో ప్రేగువాది, అదేవిధంగా కలరా వ్యాధి ప్రబలిన నేపథ్యంలో కూడా బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తున్న సురిటి అబ్బయ్య అనేటటువంటి ఆర్మీలో పనిచేసేటటువంటి ఉద్యోగి, ఆయన మహారాష్ట్రలో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ఈ జంట నగరాల్లో సోకుతున్నటువంటి ప్రబలుతున్నటువంటి ఈ యొక్క కలరా వ్యాధి కావచ్చు, ప్రేగు వ్యాధులకు సంబంధించి పూర్తి స్థాయిలో
అయితే గనక అమ్మవారిని సికింద్రాబాద్ లో ప్రతిష్ఠిస్తామని మొక్కుకోవడం జరిగింది. వెంటనే కూడా ఇక్కడ వ్యాధులన్నీ ప్రబలకుండా పూర్తి స్థాయిలో తగ్గిపోయినటువంటి నేపథ్యంలో కూడా 1815లో అమ్మవారి ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రతి ఏటా అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాలను సమర్పిస్తారు. ఈ బోనాలకు వెనక కూడా ఒక చరిత్ర ఉంటుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో బోనాల పండుగ ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంటుంది, ఒక చరిత్రను కలిగి ఉంటుంది. నియమ నిష్టలతో తెలంగాణ ఆడబిడ్డలు ఉదయాన్నే తెల్లవారుజామున లేచి తలస్నానాలు చేసి నియమ నిష్టలతో అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి బోనాలను అమ్మవారికి సమర్పించేందుకు కూడా అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం తెల్లవారున 4 గంటలకే అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఇవాళ బోనాల సమర్పణ ప్రారంభమైంది. ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా కొనసాగనుంది. మరి కాసేపట్లోనే అంటే సాయంత్రం 6 గంటల తర్వాత పూర్తి స్థాయిలో కూడా అటు పలహారం బండ్ల ఊరేగింపులు, పోతరాజుల విన్యాసాలతో ఆలయం కిక్కిరిసిపోనుంది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా ఉదయం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా 4 గంటల వరకు కూడా ఈ యొక్క జోగినీలను అదేవిధంగా శివసత్తులకు ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయించారు. వారిని మాత్రమే అలో చేశారు. అటు బోనాలతో వచ్చేటటువంటి మహిళల వెంట కుటుంబ సభ్యులను కూడా దర్శనానికి అలౌ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడిప్పుడే అటు సాధారణ భక్తులు కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు. రేపు కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ కానుంది. ఏడాదిలో ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి బోనాల్లో లష్కర్ బోనాలు అంటేనే హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రాష్ట్ర నలువైపుల నుంచి కూడా పూర్తి స్థాయిలో అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. ఆలయాన్ని ఇప్పటికే రంగురంగుల పూలతో ముస్తాబు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అటు క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి భక్తులకు త్రాగునీరు అవసరాలతో పాటుగానే మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి వైద్య శిబిరాలను, మెడికల్ క్యాంపులను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అటు ట్రాఫిక్ పోలీసులతో పాటుగానే పోలీస్ సిబ్బంది సహకారంతో దర్శనానికి సులభంగా వెళ్ళేటటువంటి రీతిలో కూడా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు విఐపీలు, వివిఐపీలు కూడా పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని బంగారు బోనాన్ని సమర్పించగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. చిన్న పెద్ద అనే అటువంటి తేడా లేకుండా అమ్మవారి ఆలయం వద్ద ఒక కిక్కిర్చిపోయేటటువంటి ఉత్సాహమైనటువంటి సందడి వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక చిన్నారులతో ప్రత్యేకంగా పోతరాజుల విన్యాసాలతో అమ్మవారి ఆలయానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొంతమంది మనతో పాటు జోగినీలు ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పూర్తి స్థాయిలో ఏర్పాట్లలో మీరు ఏర్పాట్లకు సంబంధించి సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారా? ఎట్లా ఉన్నాయి? మాది పెద్దమ్మవారిపేట. నా పేరు నరేష్ అమ్మ అంటారు. రాబట్టి 18 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారికి భోజనం అన్నది ఎత్తెత్తు కుండల 5 కుండల భోజనం అన్నది అమ్మవారికి పసుపన్నము, పరమన్నము, కలగూరలు, బూరెలు అన్నీ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తాము. భక్తి శ్రద్ధలతో వస్తాము. మా శివశక్తులు, శివగణాదులు, జోగినీస్ అందరు వస్తారు. కొంతమందిని అక్కడ గేటు దగ్గర కొంతమందిని పంపిస్తున్నారు, కొంతమందిని పంపించట్లేరు. ఈ ఏడాది మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ప్రత్యేకించి జోగినీల కోసం, శివసత్తుల కోసం ప్రత్యేకమైనటువంటి టైమింగ్ ఏర్పాటు చేశారు. దీంతో సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎట్లా? సంతృప్తి ఉన్నది, కానీ కొంతమందిని కూడా పంపించాలి, అందరినీ పంపించాలని కోరుతున్నా. చాలా అద్భుతంగానే జరిగింది. గత సంవత్సరాల నుంచి అమ్మవారికి చాలా సంతోషంగా జరుగుతుంది. మా శివశక్తులందరూ వచ్చి అమ్మవారికి భోజనాలు సమర్పించుకొని ఒడిబియ్యాలు పోసి భక్తి శ్రద్ధలతో మొక్కుతారు. మా పాడి పంట, గొడ్డు, గోద, పిల్ల జిల్లా అంతా సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎన్నేళ్ల నుంచి వస్తున్నాం? నేను రాబట్టి 18 సంవత్సరాలు అవుతుంది. ఏం కోరబోతా ఉన్నారు అమ్మవారిని? అందరూ మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి, అందరూ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి. అమ్మవారికి మొక్కుకొని ఈ 5 కుండల భోజనం అన్నది అమ్మవారు సమర్పించి మొక్కుకొని వెళ్తాం.
ఓకే. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ యొక్క బోనాన్ని సమర్పించేందుకు పూర్తి స్థాయిలో భక్తులు అమ్మవారి సన్నిధి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వేలాది సంఖ్యలో కూడా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అమ్మవారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు. వెల్కమ్ బ్యాక్. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంకు ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనాదిగా హైదరాబాద్ లో బోనాల పరంపర కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిరిసాగర్ అందిస్తారు. ప్రస్తుతం అయితే మహంకాళి అమ్మవారి దగ్గర అయితే ఉన్నాము. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి మొత్తం హైదరాబాద్ అంతా ఫేమస్ అన్నమాట. ఇప్పుడు మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి, ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ పాలిక బజార్. ఓకే, ఇక్కడ నుంచి. సో ఎన్ని సంవత్సరాల నుంచి బోనం 50 years నుంచి. 50 years నుంచి. సో తాత ముత్తాతల నుంచి అలా బోనం వస్తుంది మా అక్కలమ్మకి. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ ఇయర్ మీకు బోనం ఎత్తడం? సంతోషం ఉంది. సంతోషం అనిపిస్తుంది. ఓకే, ఇంకా ఏమైనా ప్రత్యేక పూజలు అలాంటివి ఏమైనా చేస్తున్నారా ఈ సంవత్సరం అమ్మవారికి? చేస్తున్నారు మొత్తం. సో మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఒకటే అందరం ఒకటే. సో ఎలా అనిపిస్తున్నాయి ఇక్కడ ఏర్పాట్లు అన్ని? అంత మంచిగా ఉంది. మీరు బోనం ఎత్తుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వచ్చారా మీరు? బరిసలాలపేట నుంచి. ఓకే, ప్రతి సంవత్సరం వస్తుంటే పోతూ ఉంటాం. ఓకే, సో మీరు ఫస్ట్ టైం వచ్చారా? లేదు, 20 ఏళ్ళ నుంచి వస్తాం. ఓకే, 20 years నుంచి. ఓకే, బోనాల పండగ అంటే బోనం ఎత్తాల్సిందే ఇక మనం. ఓకే, సో ఎలా ఉంది ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి పండగ వాతావరణం, ఏ విధంగా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి. సికింద్రాబాద్ నుంచి. సో మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చాలా మొత్తం ఉన్నప్పటి నుంచి వస్తుంది మాకు. ఓకే, సో ఇప్పుడు తరతరాల రోజుల నుంచి అలాగే మోస్తున్నారు. మంచిగా ఉంది, అంతా మంచిగా ఉంది అమ్మ దయ వల్ల. ఓకే, మీరు చెప్పండి అమ్మవారిని ఏం కోరుకుంటున్నారు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం ఎప్పుడు మంచిగా ఉంటున్నాం, ఎప్పటికీ ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాం. మా కుల దేవత మా అత్తమ్మ నుంచి చూస్తున్నాం, మంచిగా ఉన్నాం. అదే చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ టైం ట్రై చేయాలి. కోరిక లేదు, ఆనవాయితీ కోరిక చేయొద్దు, చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే అంటారు. ట్రెడిషన్ ఇది, ఒక ట్రెడిషన్ ఇది అంతే. అలా మీరు ట్రెడిషన్ ఫాలో చేయాలి, ఇంటి యొక్క బోనం ట్రెడిషన్. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తారు? కవాడిగూడ నుంచి వస్తున్నాం. మా అమ్మాయి అండి ఇందాక మాట్లాడు, ఫస్ట్ టైం ఎత్తుకుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఇక్కడ భక్తుల కోలాహలం అయితే మార్నింగ్ నుంచి కూడా 4 o'clock నుంచి కూడా సందడి మొదలైపోయిందని చెప్పొచ్చు. అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి, సికింద్రాబాద్ యొక్క ప్రతి ఇంటి నుంచి అయితే అమ్మవారికి బోనం అయితే అందుతుంది. సో ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా భక్తులందరూ కూడా వస్తూనే ఉన్నారు, అమ్మవారికి బోనం సమర్పిస్తూనే ఉన్నారు. మొత్తం హైదరాబాద్ లో చూసుకుంటే కనుక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి పెద్ద అమ్మవారు అని చెప్తూ ఉంటారు. సో అమ్మవార్లు 7 మంది అమ్మవార్లు ఉంటారు. సో అమ్మవార్లు అందరికల్లా సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారే అందరికంటే పెద్ద అని చెప్తుంటారు. ఈ రోజు అమ్మవారికి పెద్ద ఎత్తున బోనం పండగ జరుగుతుంది కాబట్టి మిగతా అమ్మవార్లు అందరూ కూడా ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి ఆశీర్వచనం తీసుకొని, అలాగే ఇక్కడ బోనం అంటే ఇన్ ద సెన్స్ భోజనం కాబట్టి భోజనం తీసుకొని, సో ఆటపాటలతో డప్పు చప్పులతో అమ్మవార్లు అందరూ కూడా ఈ రోజు అంతా సంతోషంగా ఉంటారని అయితే మనకి శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. సో ఆ విధంగానే ఇక్కడ పెద్ద ఎత్తున పండగ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల హైదరాబాద్ మొత్తం కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి ఈ రోజు పెద్ద ఎత్తున బోనం సమర్పించడానికి అయితే వస్తున్నారు. అడుగడుగున మనకి ట్రాఫిక్ ఆంక్షలు అయితే కనిపిస్తున్నాయి, అడుగడుగున అయితే పోలీసులు ఉన్నారు. సో ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ జనార్దన్ తో సిరిసాగర్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి.